గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం చెలరేగాయండి. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడే ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో పిఠాపురంలో పోటీ చేద్దామని, అప్పుడే మా విజయం ఖాయమైంది. మా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఎవరిని అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ ఒక పంచ్ డైలాగ్ విసిరారనమాట. ఎప్పుడైతే ఆయన ఒక పంచ్ డైలాగ్ చెప్పారో ఒక్కసారిగా టీడీపీకి సపోర్ట్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కూడా జనసేన మీద నాగబాబు గారి మీద రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. అయితే దాన్ని అలా పక్కన పెడితే ఈ వర్మ ఎవరు? ఒక్కసారి మనం అనాలిసిస్ చేసినట్లయితే ఆయన స్థానిక పొలిటికల్ లీడర్ అండి, అంటే లోకల్ పొలిటికల్ లీడర్. ఆయన ఎవరో కూడా డిస్ట్రిక్ట్ దాటి కూడా ఎవరికి తెలియదు. ఆయన 2009లో పోటీ చేశారు, ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 2019లో మళ్ళీ ఓడిపోయారు. అయితే చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే 2014లో ఆయన ఇండిపెండెంట్గా గెలిచారనుకుంటారు, కానీ అది వాస్తవం కాదండి. 2014లో ఆయనకి టికెట్ రాకపోతే లాస్ట్ మినిట్లో టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా వర్మ గారికి సపోర్ట్ చేశాయి. సో ఆ క్రమంలో మాత్రం ఆయన గెలిచారు. ఇది ఆయన హిస్టరీ. ఎప్పుడైతే పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ జనసేనకి వెళ్ళిందో వర్మ అనే వ్యక్తి కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, దానికి కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయడం, టీడీపీకి సపోర్ట్ చేసిన మీడియా కానీ అట్ ద సేమ్ టైం వైసీపీకి సపోర్ట్ చేసిన మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని కొంచెం డిగ్రేడ్ చేస్తూ వర్మను హైలైట్ చేస్తూ కొంత ప్రసారాలు చేయడం మనం గమనించి ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని. ఆఫ్ కోర్స్ టీడీపీ మేజర్ పార్టీ కావచ్చు, కానీ వైసీపీ మీద ఒక వ్యతిరేక భావం తీసుకురావడంలో కూడా అట్ ద సేమ్ టైం బీజేపీని కలుపుకోవడం, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి వెయిటేజ్ ఇస్తారు. సో అంటే చాలా గౌరవం ఇస్తారు. కానీ ఇక్కడ లో లెవెల్ క్యాండిడేట్స్, అంటే ఎక్కడైతే స్థానిక లీడర్స్, కార్యకర్తలకి ఇంత పెద్ద రాజకీయం అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు జనసేన కొంత డిగ్రేడ్ చేయడం కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళే గెలిచారంటూ కొంత అవాకులు చవాకులు మాట్లాడడం మనం రీసెంట్గా గమనించి ఉంటాం. సో ఈ బిహేవియర్తో జనసేన కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వడం కూడా గమనించి ఉంటాం. దానివల్లే నాగబాబు గారు కొంత హార్డ్గా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, ఎప్పుడైనా పొత్తులో భాగంగా ఒక పొలిటికల్ లీడర్కి, ఒక మెయిన్ పార్టీ లీడర్కి పక్కన్న పార్టీ ఎవరైతే పొత్తులో ఉన్నారో వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వకపోతే ఏమవుతుందంటే పొత్తు ఏమాత్రం ఫెయిల్ అయినా సరే అల్టిమేట్గా ఆపోజిట్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది. రేపు పొద్దున్న టీడీపీ ఓడిపోయింది అనుకోండి, స్థానిక లీడర్స్కి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. లాస్ ఏదంటే టాప్ లీడర్షిప్ లాస్ అవుతారు. ఇది గత 5 yearsలో మనం చూసాం. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఎంత ఇబ్బందులు పాలైందో అన్నది వాళ్ళు రోడ్డు మీద రావడం కూడా భయపడే పరిస్థితి. సో అది మళ్ళీ క్రియేట్ కాకుండా ఉండాలంటే పొత్తులో అందరూ కూడా ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళాలండి. ఇది అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.